ఆ కుర్రవాడు నేరం చేసి ఉండడంటాం. అవునయ్యా, వాడెప్పటికీ తప్పు చేసి ఉండడు. వాడొక మాణిక్యం. మట్టిలో పడిన మాణిక్యం మట్టి కాదు. ఎలాగైనా మీరే కాపాడాలి. నీ బిడ్డ గనక నీకు మాణిక్యంగానే అనిపించవచ్చు, కానీ చట్టం దృష్టిలో మీరనుకున్నట్లుగా నేను వాడి కన్నతండ్రిని అయితే తప్పు చేసినా చేయలేదనేవాడినేమో. కానీ నేను వాడి కన్నతండ్రిని కాను. అంటే నువ్వు ఆరాటపడేది నీకు ఏమీ కాని పిల్లవాడి గురించా? అంత మాటను కడ్డయ్యా. నేను కన్నతండ్రిని కాకపోయినా కళ్ళల్లో పెట్టుకు పెంచిన వాణ్ణి. వాడు నాకు దొరికిన తర్వాతనే నా జీవితానికి అర్థం ఏర్పడింది. నేను మనిషిగా మారాను. నేను ఎలాగైతే వాడికి తల్లి తండ్రిగా మారానో అదే విధంగా వాడు కూడా నా ప్రాణంలో ప్రాణంగా కలిసిపోయాడు. అంటే ఆ అబ్బాయి నీకు దొరికిన బిడ్డ? అవునమ్మా. 10 సంవత్సరాలకు ముందు రామాపురం దగ్గర ఒక పున్నమి రోజు రాత్రి ఒక ఓడల మరిచెట్టు కింద వీడు దొరికాడు. ఎవరో తల్లి తను చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ పసివాణ్ణి అనాథం చేసి వెళ్ళిపోయింది. ఆ కుర్రవాణ్ణి తెచ్చుకుని ఇన్నేళ్లుగా నేనే సాగుతున్నా. నాగులు, సంబంధం లేని వాడి మీద నువ్వు పెంచుకున్న అనుబంధం వింటుంటే నీకోసమైనా ఈ కేసు వాదించాలనిపిస్తుంది. పెద్ద మనసు కలవారు, అందుకే ఈ పేద మనసును అర్థం చేసుకున్నారు. ఏదో విధంగా ఈ కేసు గెలిపించి నా బాబుని నాకు ఇప్పించండి. ఓకే. ముద్దాయి రవిని ప్రవేశపెట్టవలసినదిగా కోర్టు వారు కోరుతున్నారు. జనవరి 7వ తారీఖు శుక్రవారం నాటి సాయంకాలం రవి అనే పేరు గల ఈ కుర్రవాడు దొంగ నగలతో దొరికినట్టుగా పోలీసు వారు నేరారోపణ చేయడమైనది. మిస్టర్ ప్రాసిక్యూటర్, యూ కెన్ ప్రొసీడ్. నీ పేరు రవి కదూ? అవునండి. శుక్రవారం సాయంత్రం నిన్ను పోలీసులు తరిమి పట్టుకున్నారు కదూ? అవునండి. నువ్వు తప్పించుకు పారిపోవాలని ప్రయత్నించావు కదూ? అవునండి. దానికి కారణం నీ దగ్గర ఉన్న నగల మూటే కదూ? అవునండి. చూడు రవి, నీకు ఆ నగలు ఎక్కడవి? జగ్గు ఇచ్చాడు. జగ్గు ఎవరు? వాడు దొంగతనాలు, జేబులు కొట్టేసే పనులు చేస్తూ ఉంటాడు. మరి నువ్వెందుకు పారిపోయావు? పోలీసులను చూసి భయం వేసి. యువరానా, పోలీసుల కథనం ప్రకారం వాళ్ళు మొదట తరిమిన వ్యక్తి ఈ కుర్రవాడు కాదని, ఇతని దగ్గర నగలు మాత్రమే దొరికాయని తెలుస్తాం. ఇప్పుడు ఈ కుర్రవాడు చెప్పిన దాన్ని బట్టి ఆ తరుమబడిన వ్యక్తి జగ్గుయే ఇతని చేతికి నగలిచ్చి పారిపోయారని కూడా అర్థమవుతాం. కనుక నేరస్తుడు పారిపోయిన జగ్గుయే కానీ ఈ కుర్రవాడు కాదని మనం చేసుకుంటాం. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. జగ్గు అనబడే ఆ వ్యక్తి రోడ్డు మీద అనేక మంది ఉండగా ఆ నగలను ముద్దాయి చేతికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ముద్దాయి ఏ పాపం ఎరిగిన వాడైతే పారిపోవడానికి బదులు పోలీసులుగా నగలు అప్పగించి అన్ని విషయాలు చెప్పొచ్చుగా? యువరానా, ముద్దాయి చిన్నవాడు. అనుకోకుండా చేతిలో పడ్డ నగల్ని తరుముతున్న పోలీసుల్ని చూసి భయపడి ఏం చేయాలో ఆలోచించలేని పరిస్థితుల్లో పారిపోయి ఉంటాడు. నో యువర్ ఆనర్, ముద్దాయి నేరస్తుడే. ముద్దాయికి జగ్గుతో ముందు నుంచి పరిచయం ఉంది. ఇద్దరూ కలిసే ఈ దొంగతనం చేశారు. జగ్గు ఇతను కలిసే దొంగతనం చేశారని, ఇద్దరికీ ముందే పరిచయం ఉందని ప్రాసిక్యూషన్ వారు ఎలా చెప్పగలరు? నదులన్నీ సముద్రంలో చేరినట్టే ఈ దౌర్భాగ్యులందరూ ఒకటిగానే చేరతారు. వాళ్లకు పరిచయాలు ఉంటాయి, కలిసి పాప పనులు చేస్తూనూ ఉంటారు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నగలు చేతిలో ఉన్నంత మాత్రాన, పోలీసు వారు పట్టుకొచ్చినంత మాత్రాన ఈ కుర్రవాణి దౌర్భాగ్యుడని నిందించే హక్కు ప్రాసిక్యూషన్ వారికి లేదు. యువర్ ఆనర్, డిఫెన్స్ వారు చెప్పిన కారణాల చేత నేను ఈ ముద్దాయిని నిందించలేదు. ఈ రవిని గురించి నాకు బాగా తెలుసు. పుట్టుకలోనూ పెరిగిన వాతావరణంలోనూ మనిషి మంచి చెడ్డలు ఆధారపడి ఉంటాయి. ఈ ముద్దాయి చాలా కాలం నుంచి చెడు సహవాసాలకు అలవాటు పడ్డాడు. చదువు సంచలనం మాని మోసాలకు, దొంగతనాలకు అలవాటు పడ్డ జగ్గు లాంటి వాడితో తిరిగిన ఈ ముద్దాయి నేరం చేస్తుంటాడంటే ఆశ్చర్యపడలేదు. తల్లి తండ్రి ఎవరో తెలియక క్రమశిక్షణలో పెరగని ఈ ముద్దాయి తప్పక నేరం చేస్తుంటారని కోర్టు వారికి మనం చేస్తున్నాం. నేరం వాడిది కాదు, దోషి వాడు కాదు. చూడండి అమ్మా, మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి.
భార్య దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పండి. మీ పేరు? మీనాదేవి. మీకు ముద్దాయి రవి తెలుసా? తెలుసు. అతనే కాదు, అతని జన్మ కారకులైన వాళ్ళు కూడా తెలుసు. ఐ సీ. పబ్లిక్ ప్రాసిక్యూటర్, యూ కెన్ ప్రొసీడ్. ఏం ప్రశ్నించాలో మీ ఆలోచనలకు అందటం లేదనుకుంటాను. పోనీ నేను అడుగుతాను, సమాధానం చెప్పండి. రివాల్వర్ పేలి ఒక మనిషి ప్రాణం పోతే తప్పు రివాల్వర్దా, పేల్చిన మనిషిదా? పేల్చిన మనిషిదే. విషం కారణంగా ఒక వ్యక్తి మరణిస్తే తప్పు విషానిదా లేక ఇచ్చిన మనిషిదా? ఇచ్చిన మనిషిదే. అలాగే పసివాడు చేసిన తప్పుకి పతనమైన వాడి జీవితానికి కారణం వాడు కాదు, వాడిని కని లోకల్లో ఒంటరిగా అనాథగా వదిలేసిపోయిన వాడి తల్లిదండ్రులది. ఏమంటారు? లోకంలో తల్లెవరో తండ్రెవరో తెలియకుండా బ్రతికే ప్రతి అనాథ ఒక మగవాడి మోసానికి గుర్తు, ఒక ఆడదాని అమాయకత్వానికి రుజువు కాదంటారా? రవి తల్లిదండ్రులు నాకు తెలుసు. తెలిసి తెలియని తొలి యవ్వనంలో కళ్ల ముందు కనిపించే అందాలు ఆనందాలు శాశ్వతం అనుకుని ఒక మగవాడు చెప్పిన మాటలు చేసిన భాషలో నిజమని నమ్మి తన కన్న జీవితాన్ని అతనికి అర్పించింది. ఆ తర్వాత ఆ పెద్ద మనిషి మరొక ఆడదాని మెడలో తాళి కట్టాడు. అతను చేసిన మోసానికి ఆమె తల్లయింది. నన్ను కాదన్నా, నా బిడ్డకైనా ఆశ్రయం అని అడిగింది. కాదు పొమ్మన్నాడు. తన ఆ బిడ్డకు తండ్రే కాదన్నాడు. ఆ కన్న తల్లి ఆవేశంతో ఆవేదనతో ఆ బిడ్డను ఒంటరిగా వదిలి అనాథం చేసి వెళ్ళిపోయింది. ఆ అనాథే ఈనాడు నేరస్తుడిగా నిలబడ్డాడు. దీనికి కారణం ఎవరు? ఆనాడా కన్న తండ్రి ఆదుకుని ఉన్నా, ఆ తల్లి ఒంటరిగా వదిలి వెళ్ళకపోయినా ఈనాడు వీటిలా తెగిన గాలి పట్టంలా దిగ్గో ముక్కు లేకుండా దీనంగా హీనంగా సంఘం ముందు చట్టం ముందు దోషగా నిలబడేవాడా? దీనికి కారణం ఎవరు? ఇప్పుడు చెప్పండి, నేరస్తులు ఎవరు? తప్పెవరిది? ఆర్డర్, ఆర్డర్. ఇక్కడ ఇప్పుడు నిర్ణయించవలసింది ఈ కుర్రవాడు దొంగతనం చేశాడా లేదా అన్నదే కానీ ఇతని తల్లిదండ్రుల తప్పొప్పుల గురించి కాదు. రవికి ఈ నేరంతో సంబంధం లేదని కోర్టు వారు నిర్ణయించి విడుదల చేయడమైనది. ఎక్కడికి ప్రయాణం? తెలియని శూన్యంలోకి. ఎందుకు? ఈ ఆలయంలో ఉండే అర్హత పోగొట్టుకున్నందుకు. నేనా? భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటారు, కానీ నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఏమిటండి మీరు అనేది? రవి నీ బిడ్డ అనే నిజం నాకు తెలిసింది కనుక నిన్ను నిందిస్తానని భయపడ్డావు, అవునా? నేనా? కోర్టులో నేను తెలుసుకున్న నిజం ఒక్కటే కాదు, నీ వ్యక్తిత్వాన్ని కూడా. నా ఇల్లాలుగా నీకున్న స్థానాన్ని, సంఘంలో పరువు ప్రతిష్టలు, ఆ పసివాడి కోసం వదులుకోవడానికి సిద్ధపడి కోర్టులో బోనెక్కినప్పుడే నువ్వు మహోన్నతమైన వ్యక్తి నాకు. అంతవరకు నీ మీద నాకున్న ప్రేమాభిమానం ఆ క్షణం నుంచి రెట్టింపైంది. అంటే మీరు
మీరు నన్ను క్షమిస్తున్నారా? క్షమించడమే కాదు, నువ్వు నా జీవిత భాగస్వామి అయ్యేందుకు గర్విస్తున్నాను. మీనా, లోకంలో ఆడదానికి అన్నింటికంటే విలువైంది మాతృస్థానం. బిడ్డని కని కూడా ఆ స్థానాన్ని పొందలేకపోవడం చాలా దురదృష్టం. అమ్మాని పిలిపించుకుని ఇన్నేళ్ల నీ మూగబాధను తొలగించుకోవాలి. వెంటనే వెళ్ళి రవిని మన ఇంటికి తీసుకుని. నిజమే జయ, పరుగులు తీసే వయస్సులో పగ్గాలు లేని మనసు ప్రేమించింది. ప్రేమలో తొందరపడి పొరపాటు చేసింది. విధి ఆడించిన ఆటలో నేను నీ చెయ్యి అందుకున్నాను. నీకు అన్యాయం చేయలేక నీతో కొత్త జీవితం ప్రారంభించి గతాన్ని అలా అలా మర్చిపోతూ వచ్చాను. అంటే రవి మీ బిడ్డేనన్నమాట. అయితే అనాథలాగా అమ్మ కోసం నాన్న కోసం ఆ పసి హృదయం అలమటించిపోవటానికి కారణం మీరా? దిక్కు లేక దౌర్భాగ్యంతో ఆ పసి మనసు గిలగిల్లాడిపోవటానికి కారణం మీరా? దుమ్ములో కలిసిన పువ్వుగా ధూళిలో ఇంకిన కన్నీటి చుక్కగా వాడి బ్రతుకు మారటానికి కారణం మీరా? తప్పు చేసింది మీరు, శిక్ష అనుభవిస్తున్నది వాడు. ఒక పసివాడు బ్రతుకు మట్టిపాలు చేసినందుకేనేమో మన బిడ్డ మట్టిలో కలిసిపోయాడు. వాడిని మీరు దూరం చేసినందుకే భగవంతుడు మన బిడ్డని మనకు దూరం చేశాడు. దేవుడి దేవల్ల వాడికి శిక్ష పడలేదు. శిక్ష పడి ఉంటే వాడి భవిష్యత్ ఏమైపోయి ఉండేది? నా మాట వినండి, వెంటనే రవిని మన ఇంటికి తీసుకురండి. అవునండి, కాలిపోయిన ఈ కన్న కడుపు కన్నీటితో అడుగుతోంది. వాడిని తీసుకురండి. తెగిపోయిన ఈ తల్లి పేగు దీనంగా అర్థిస్తోంది. వాడిని తీసుకురండి. పోగొట్టుకున్న మన బాబుని వాడిలో చూసుకుందా. ఈ రకంగా అయినా జరిగిపోయిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుందాం. వెళ్ళండి, వెళ్ళండి. పాపం బాబుని తీసుకుపోదామని వచ్చావా? బాబుని కనతండ్రి నువ్వేనా? మీరాడిన దాగుడు మూతల ఫలితమేనా ఈ బాబు? ఏమయ్యా, నీకొక కొడుకు పుట్టాడన్న సంగతైనా తెలుసా? నిర్దాక్షిణ్యంగా కన్న తల్లిని కన్నీటి పాలు చేసిన నీకు ఇప్పుడు బిడ్డ మీద అపేక్ష వచ్చిందా? నీకు సిగ్గుగా లేదు? అమ్మ, బాబుకి అమ్మ. అమ్మ అన్న మాట అంతరాత్మకే ప్రతిరూపం. నడిచేటప్పుడు ఏ చిన్న దెబ్బ తగిలినా అనుకోకుండా ఉచ్చరించే తారక మంత్రం అమ్మ. ఒడినే ఉయ్యల చేసి రక్తాన్ని పాలన చేసి అనురాగంతో పెంచవలసిన బిడ్డను వదిలిపోయిన తల్లివి. ఏమ్మా, నువ్వు తల్లివన్న సంగతి ఇప్పుడే నీకు గుర్తుకొచ్చిందా? తల్లి పేరుకి కళంకం తెచ్చిన నువ్వు ఇన్నేళ్ల తర్వాత కొడుకు మీద మమకారంతో ఇక్కడికి వచ్చావా? అడగడానికి సిగ్గుబిడి ఏమైనా లేదు? చివరికి పశుపక్షులకు కూడా తమ కోనల్ని గుండెల్లో దాచుకుని రెక్కలతో రక్షించుకుని అల్లారు ముద్దుగా పెంచుకునే అలవాటు ఉంటుంది. ఆ మాత్రం జ్ఞానమైనా లేకుండా అర్ధరాత్రి వేళ నిర్దాక్షిణ్యంగా నట్టడిలో కరిపారవేసి వెళ్లిపోయిన మిమ్మల్ని ఏం చేయాలి? మీలాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టే దౌర్భాగ్య స్థితి ఈ లోకంలో ఏ బిడ్డకి పట్టకూడదు. తిట్టు నాగులు, తిట్టు. నీ నోటికొచ్చినట్టు తిట్టు. నాలాంటి ఆడదాన్ని ఎంత తిట్టినా తప్పులేదు. క్షణికమైన ఆవేశంలో కాలు జారాను. క్షణికమైన ఆవేదనలో బిడ్డను పోగొట్టుకున్నాను. నాగులు, ఆ మరుక్షణం నా బిడ్డ కోసం వెతికాను. బాబు బాబు అని గుండెలు బద్దలయ్యేలాగా ఏడ్చాను.
జారిపోయిన కలలాగా రాలిపోయిన కన్నీరులాగా నా బిడ్డ నాకు దూరం అయిపోయాడు. నాగలు దూరం అయిపోయాడు. ఆనాటి నుంచి మానని కడుపు కోతతో బరువెక్కిన గుండెతో జీవోత్సవంలా బ్రతుకుతున్నాను. నేను చేసిన తప్పుకి నా మనసు అనుక్షణం నన్ను శిక్షిస్తూనే ఉంది. నాగులు, నేను ఈనాడు తల్లిగా అధికారంతో నిన్ను అడగడం లేదు. పిచ్చగత్తెగా నిన్ను అర్థిస్తున్నాను. నా బిడ్డ నాకివ్వు, నా బిడ్డ నాకివ్వు నాగులు, నా బిడ్డ నాకివ్వు. నాగులు, ఈ తప్పంతా నాది. బాబుని తీసుకెళ్లి పెంచి నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాను. కానీ విధి వైపరీత్యం వల్ల, పరిస్థితుల ప్రభావం వల్ల నా కారణంగా ఇదివరకే మీనాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు బాబుని తీసుకెళ్లి మళ్ళీ మీనాకు అన్యాయం చేయలేను. బాబుని తీసుకెళ్లే అర్హత, అధికారం మీనాకే ఉన్నాయి. నాకు బాబుని మీనాకి ఇచ్చి. నేనివ్వను. ఎందుకని బాధ? నువ్వెవరు చెప్పడానికి? నేను వాడిని దొంగతనం చేసి తీసుకొచ్చానా? లేదే, కన్నవాడు కాదని తోసేస్తేనే తీసుకొచ్చాను. అమ్మా, నువ్వు కడుపున మోసింది 9 మాసాలే. నేను బాబుని గుండెల మీద మోసింది 10 సంవత్సరాలు. ఎందుకు ఇవ్వాలి నేను? నాగులు, పోనీ మనసు రాయి చేసుకుని ఇచ్చానే అనుకుందాం. ఈమెకెలా ఇమ్మంటారు? ఈవిడికిస్తే వాడికి తండ్రి లేడే. నా దగ్గరే ఉంటే వాడికి తల్లి, తండ్రి, దైవం అన్నిటినీ మించిన ప్రేమ ఉంది. ఈవిడికి అప్పగించి మళ్ళీ వాడిని అనాథం చెయ్యమంటారా? చెప్పండి అయ్యా, చెప్పండి. నాకు నీ బాధ నాకు అర్థం. పెంచిన ప్రేమను తెంచుకోలేక నువ్వు పడే వేదన నాకు అర్థం. కానీ నువ్వన్నట్లు బాబు అనాథ ఎన్నటికీ కాదు. నాకు బాబుకి అమ్మా నాన్న ఇద్దరు ఉన్నారు. మీనా తల్లి అయితే నేను తండ్రి. మీనా నా భార్య అయినప్పుడు ఆమె బిడ్డకి నేను తండ్రిని. ఇప్పుడు ఇవ్వడానికి నీకు అభ్యంతరం లేదు. నా మూలంగా అన్యాయం జరిగిన మీనాను ఆదరించి ఆమె జీవితానికి ఒక అర్థం కల్పించారు. ఈనాడు బాబుకి తండ్రిగా కూడా అంగీకరిస్తున్నారు. మీ వ్యక్తిత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గుడ్ లక్. బాబా, బాబు వచ్చావా? ఇన్నాళ్ళు నా తల్లెవరు, నా తండ్రి ఎవరు అని అడిగేవాడివి. నేను సమాధానం చెప్పలేకపోయేవాడిని కదా. అది చూడు, మీ అమ్మ, మీ నాన్న. ఓ నిన్ను మీ అమ్మని పోరా, పో, నీ తల్లిదండ్రులతో పో. ఇక నుంచి ఈ బాబాకు నీకు ఏ సంబంధం లేదు. ఈ బాబా ఒక పిచ్చివాడు, ఒక వెర్రివాడు. పోరా, పో. బాబా, నాకు అమ్మ నాన్న లేరని దిగులుతోనూ వాళ్ళ చూడాలని ఆశతోనే అడిగాను బాబా. కానీ వాళ్ళతో వెళ్ళిపోవడానికి కాదు బాబా. బాబా, నాకు అమ్మ నువ్వే, నాన్న నువ్వే, అన్ని నువ్వే బాబా. బాబా, నేను వెళ్ళను బాబా, నేను వెళ్ళను. ఇది చూడు బాబు, అక్కడ నీకు అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, మంచి మంచి బొమ్మలు ఉంటాయి, పళ్ళు పాలు నువ్వేదడిగితే అది అన్నీ ఉంటాయి. కానీ బాబా ఉండడుగా. అయ్యో, ఈ బాబా ఉంటేనే చస్తేనే. నువ్వు పో బాబు. బాబా,
నిన్ను వదిలి వెళ్ళను బాబా. బాబా నాకు నువ్వే కావాలి బాబా, నువ్వే కావాలి. చూడు బాబు, మనిషి తల్లి తండ్రి లేకుండా జీవించడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. నాలాగే నువ్వు కాకూడదు. నేను ఒంటరిగానే పుట్టాను, ఒంటరిగానే పెరిగాను, ఒంటరిగానే చచ్చిపోతాను. నువ్వైనా మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళు బాబు. చూడమ్మా, మీకు నిజంగా బాబు కావాలంటే వెంటనే తీసుకువెళ్ళిపోండి. కొంచెం సేపు ఆగితే నా మనసు మారిపోవచ్చు. అటు తర్వాత చాలా దేవుడే వచ్చి అడిగినా బాబుని అప్పగించం. తీసుకోండి. బాబు 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 పెళ్ళిళ్ళలాగా వచ్చావు, నన్ను మురిపించావు. వెళ్ళిపోతున్నా. బాబా బాబా నన్ను విడిచిపెట్టండి, నేను బాబా దగ్గరికి వెళ్ళిపోతాను. బాబా బాబా నన్ను విడిచిపెట్టండి, నేను బాబా దగ్గరికి వెళ్ళిపోతాను. బాబా 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 బాబు పెంచిన ప్రేమకు పెరిగే మమతకు, పెంచిన ప్రేమకు పెరిగే మమతకు అంకితమయ్యే హృదయాలు, అంకితమయ్యే హృదయాలు, జీవన తీరాలు, నవ జీవన తీరాలు.